ఆ నాయకుడి వ్యవహారం పార్టీలో అందరికీ తలనొప్పిగా మారింది. ఏది మాట్లాడినా వివాదాస్పదంగా మాట్లాడుతున్నారు. పార్టీ లైన్ అంటూనే కాంగ్రెస్ నేతలనే టార్గెట్ చేశారు. ఇంతకీ ఆ నేత ఇలా యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? ఇంతకు ఆ నేత ఎవరో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను కొంతమంది నేతలు వాడగొట్టేందుకు ప్రయత్నించారంటూ తీన్మార్ మల్లన్న బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. గత కొద్ది రోజులుగా తీన్మార్ మల్లన్న వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారింది. తాను ఎప్పుడు మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ నేతలనే టార్గెట్గా చేసుకుంటున్నారు. అందులో ముఖ్యంగా ఒక సామాజిక వర్గంపైనే టార్గెట్ చేశారు. బీసీ నినాదం పార్టీ లైన్ అని తీన్మార్ మల్లన్న అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను సైతం తీన్మార్ మల్లన్న ఘాటుగా విమర్శిస్తున్నారు. ఇటీవల మిర్యాలగూడ బీసీ సభ నిర్వహించిన మల్లన్న అందులో నల్గొండ నేతలందరినీ టార్గెట్ చేశారు. వాళ్ళందరినీ రాజకీయ సమాజ్ చేసే వరకు పోరాడతానని ఆయన అన్నారు. మరి ముఖ్యంగా అధికార పార్టీ నేతలను సైతం టార్గెట్ చేశారు. దీంతో నల్గొండ కాంగ్రెస్ నేతలు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. కానీ మల్లన్న మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఒకవేళ పార్టీ తనను సస్పెండ్ చేసినా బీసీ నినాదం ఇంకా బలపడుతుందనే ఆలోచనలో మల్లన్న ఉన్నారని టాక్. బీసీల గొంతు వినిపించినందుకే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ప్రజల్లోకి వచ్చేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. కానీ పార్టీ నేతలు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే మరింత రెచ్చిపోయే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మరింత నష్టం వాటిల్లుతుందనే ధోరణిలో నేతలు ఉన్నారు. ఇందులో కొసమెరుపు ఏంటంటే ఇప్పటి వరకు నల్లగొండ నేతలెవరూ కూడా దీనిపై స్పందించలేదు.